నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ రెసిపీ మంచి కలగలుపు కూర. కలగలుపు కూర అన్నానని చెప్పేసి వెజిటబుల్స్ లేవని చూస్తున్నారా? ఇదైతే 2 రకాల ఆకుకూరలతో చేసిన కర్రీ అండి. మీరు కావాలనుకుంటే ఇంకొక 1-2 యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ తోటకూర అలాగే పాలకూర వేసుకున్నాను. బచ్చలాకు, మెంతి కూర, చుక్కకూర ఏదైనా సరే ఈ కాంబినేషన్లో చాలా చాలా బాగుంటుంది. మీరు కావాలనుకుంటే 1-2 టమాటాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. మినరల్స్, విటమిన్స్ అన్నీ పుష్కలంగా దొరికే ఈ ఆకుకూరలను అయితే ఇలా కలగలుపుకొని చేసుకోండి. రైస్లోకే కాదు, మనకి చపాతీ పుల్కాల్లో కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది ఈ కాంబినేషన్ అయితే. ఈరోజు అయితే ఇక్కడ నేను తోటకూర అలాగే పాలకూరతో చక్కగా పులుసు కూర చేసుకుంటున్నానండి. దీనికోసం అయితే తోటకూర చిన్నది 1 కట్ట, అలాగే పాలకూర చిన్న కట్ట 1 తీసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి అలాగే జీలకర్ర. ఇక్కడ నేను ఈ 3 మాత్రం గ్రైండ్ చేసుకుంటున్నానండి. అల్లం, వెల్లుల్లి అలాగే పచ్చిమిరపకాయలు 3, దీంతో పాటుగా కొద్దిగా జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను. వీటిని మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను. చూడండి, మెత్తగా గ్రైండ్ అయిపోయింది. పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నానండి. ఇందులో ఒక ఆయిల్ తీసుకుంటున్నాను. నేను ఈ ఆకుకూరల క్వాంటిటీకి అయితే నేను ఇక్కడ తీసుకునే ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్ వరకు. ఇక్కడ ఈ పులుసు కూరలోకి అయితే నేను పచ్చిశనగపప్పుని ఒక 2 గంటల ముందుగా నానబెట్టి పెట్టుకున్నానండి. వీటిని కొంచెం నీళ్ళని వంపేసుకొని ఈ కూరలోకి వేసేసుకుంటున్నాను. పచ్చిశనగపప్పు మనకి చక్కగా నానిపోవాలి. ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసేసుకుంటున్నాను. ఇందులోనే ఎండుమిరపకాయలు కూడా. ఇక్కడ పచ్చిశనగపప్పు అంతా చక్కగా కలర్ మారే వరకు లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నాను. ఇవన్నీ కలర్ మారిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు మొత్తం వేస్తున్నాను. ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం సేపు వేయించుకుంటున్నాను. మూత పెట్టేస్తున్నాను. ఇక్కడైతే 2-3 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను. ఇక్కడ చూడండి, ఉల్లిపాయలన్నీ చక్కగా కలర్ మారే వరకు వేగిపోయింది. ఇందులోకి ఇక్కడ నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి ముద్దని ఇందులోకి వేస్తున్నాను. మంట తక్కువగా తినే వాళ్ళకైతే ఈ కొంచెం పచ్చిమిర్చి కారం సరిపోతుంది. ఒక నిమిషం పాటు వేయించుకుంటున్నాను. ఇక్కడ మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న తోటకూర అలాగే పాలకూర కూడా వేసేస్తున్నాను. వీటితో పాటుగానే పచ్చిశనగపప్పు, నానబెట్టుకున్న శనగపప్పును కూడా ఇందులోకి వేస్తున్నాను. ఇందులో ఇప్పుడు రుచికి తగినట్లుగా సాల్ట్ అలాగే పసుపు వేసేసుకుంటున్నాను. కలిపేసి మూత పెట్టేస్తున్నాను. పచ్చిశనగపప్పు కూడా ఆకుకూరలతో పాటు ఉడికితేనే మంచి టేస్ట్ ఉంటుందండి. ఇక్కడ పాలకూరలో నీరు వస్తుంది కాబట్టి కొంచెం సేపు మూత పెట్టేస్తున్నాను నేను. ఇక్కడ నేను 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచుతున్నాను. మూత తీస్తున్నానండి. ఇక్కడ ఒకసారి మధ్యలో ఇక్కడ ఆకుకూర నీరు వచ్చేసింది, కానీ ఇంకొంచెం సేపు ఉడకాలండి. కాడలతో సహా వేసాను నేను ఇక్కడ తోటకూర కానీ పాలకూర కానీ. ఇక్కడ సగం వరకు ఆకుకూర ఉడికిన తర్వాత ఇందులోకి ఒక 2 రెమ్మల వరకు చింతపండుని అలాగే వేసేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే చింతపండు గుజ్జునైనా వేసుకోవచ్చు. ఈ కొంచెం నీరు సరిపోతుంది గ్రేవీకి. మూత పెట్టేస్తున్నాను మళ్ళీ. మూత తీస్తున్నాను. ఇక్కడ 5 నిమిషాల తర్వాత చూడండి, చక్కగా నీరంతా ఎగిరిపోయింది. ఇక్కడ ఇప్పుడు ఒకసారి కారం చెక్ చేసుకోండి. కారం సరిపోతే కొంచెంగా కారం అయితే వేసుకోవచ్చు మీరు, ఎండు కారం. నాకైతే పచ్చికారం సరిపోతుంది ఇందులోకి. నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. చూసారు కదా, తోటకూర అలాగే పాలకూరతో కర్రీ రెడీ అయిపోయింది. మరి ఇలా కలగలుపు కూరగా ట్రై చేసి చూడండి. ఇది రైస్లోకి, చపాతీ పుల్కాల్లో కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది. మంచి హెల్దీ కూడా. మనకి ఆకుకూరలన్నీ మిక్స్డ్గా ఉంటే ఇంకా
హెల్త్కి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇందులోకి మీరు కావాలనుకుంటే 1-2 టమాటాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.